ఏంటంటే సింగపూర్లో టాయిలెట్స్ ఎలా ఉన్నాయో ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చూపించాను, అది ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటో. ఇప్పుడు ఏంటంటే వెనకబడిన దేశాలకి సింగపూర్ టాయిలెట్స్కి జస్ట్ ఒక కంపారిజన్ వీడియో అండి. సింగపూర్లో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇవి పబ్లిక్ టాయిలెట్స్ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. టాయిలెట్స్ ఈ విధంగా ఉంటాయి, చూస్తున్నారు కదా, లోపల ఫ్రెషనర్లు ఎప్పుడు అంతే ఉంటాయి అన్నమాట. తర్వాత ఆటోమేటెడ్ సెన్సార్ వాటర్, ఇవి ఎక్కడికి వెళ్ళినా మనకి సింగపూర్లో ఈ విధంగానే ఉంటుంది. అలాగే ఇది కూడా ఫోమ్ కూడా ఎప్పుడు వస్తుందండి మనకి. ఇక్కడ చూసుకుంటే చేతులు ఆరబెట్టుకునేది, అలాగే డస్ట్బిన్ ఉంటుంది ప్రతి దగ్గర. ఎప్పటికప్పుడు వాళ్ళు ఏంటంటే శుభ్రంగా క్లీన్ చేస్తారండి. యా థ్యాంక్ యూ సో మచ్, యువర్ వెరీ కైండ్. సో సింగపూర్లో ఈ విధంగా ఉంటుందండి. అదే మనం వెనకబడిన దేశాలు ఏమైనా చూసుకున్నామంటే ఈ విధంగా అసలు ఉండవు. మనకి క్లీనింగ్ లిక్విడ్ సంగతి పక్కన పెడితే వాటర్ కూడా రావు కొన్ని చోట్ల. సింగపూర్లో ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఈ స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. అందుకే దీన్ని ఏంటంటే అభివృద్ధి చెందిన దేశంగా పిలుస్తున్నారు. సో దీన్ని బట్టి మీకైతే అర్థమై ఉంటుంది వేరే దేశాలకి సింగపూర్కి తేడా ఏంటో, ఆ స్టాండర్డ్స్ ఏంటో. ఖచ్చితంగా చేతులు ఆరబెట్టుకునే మిషను, క్లీనింగ్ జెల్లు, సెన్సార్డ్ వాటరు మొత్తం ఒక రూల్ ప్రకారంగా ఉందండి. అది ఒకవేళ అయిపోయినా కానీ అప్పటికప్పుడు క్లీనింగ్ లేడీని చూసాం కదా, ఆవిడే చూసుకొని మొత్తం పెట్టేసుకుంటుంది అనమాట. వీళ్ళని చూసి చాలా దేశాలు చాలా నేర్చుకోవాలండి. మరి వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఇలాంటి వీడియోలు ఇంకెన్నో వస్తాయి. బాయ్ బాయ్.